నమస్తే, వెల్కమ్ టు దీక్ష న్యూస్. వివరాల్లోకి వెడితే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం 4వ విడత నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విడుదల చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. మొత్తం 3,57,844 మంది పేద మహిళలకు 536 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి జమ చేశారు. 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ఏటా 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 75,000 రూపాయలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ రోజుతో అందిస్తున్న సాయంతో ఇప్పటి వరకు ఈ పథకం కింద 2,029 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించినట్లయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అవినీతికి, వివక్షకు తావు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామన్నారు. కాపు నేస్తం పథకం కింద దాదాపు 4 లక్షల మంది వరకు మహిళలు లబ్ధి పొందుతున్నారన్నారు. నామినేటెడ్ పోస్టులో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చామన్నారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన నా అక్క చెల్లెమ్మల్లో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఆ పేదలైన నా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఏటా 15,000 రూపాయలు చొప్పున అదే అక్క చెల్లెమ్మలకు వరుసగా 5 సంవత్సరాల పాటు వరుసగా అదే అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం అమలు చేస్తా ఉన్నాం. ఈ పథకంలో వరుసగా 4వ ఏడాది ఈరోజు ఈ కార్యక్రమంతో నేరుగా బటన్ నొక్కి అక్షరాల 3,57,844 మంది నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి 536 కోట్ల 77 లక్షల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించడం జరుగుతుంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. 45 ఏళ్లుగా చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుని తిన్నారని విమర్శించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిడదవోలులో వైఎస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత తొలిసారి ఇలా స్పందించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయన సాక్ష్యాలతో సహా దొరికిపోయారని, అందుకే అరెస్ట్ అయ్యారని అన్నారు. చట్టం ఎవరికైనా ఒకటే అని తేల్చి చెప్పారు. కొందరు దొంగల ముఠా సభ్యులు చంద్రబాబు అరెస్టుని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయారన్నారు. చట్టం అందరికీ ఒకటే అని చెప్పిన వాళ్లు ఇప్పటి వరకు ఎవరూ లేరని, అలా చెప్పడం వల్లే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. తానేం తప్పు చేయలేదని చంద్రబాబు కప్పిపుచ్చుకుంటున్నారని అన్నారు. సాక్ష్యాలు, ఆధారాలు చూసిన తరువాతే కోర్టు రిమాండ్కు పంపిందని స్పష్టం చేశారు. ఒత్తిడి చేసి మరీ సంతకాలు పెట్టించి స్కామ్ చేశారని విమర్శించారు. ఈ స్కామ్ కథంతా చంద్రబాబే నడిపారని, ఆయన్ను కాకుండా మరింకెవరిని అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సాధారణ వ్యక్తి అవినీతికి పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందో చంద్రబాబు లాంటి వ్యక్తికి అలాంటి శిక్షే పడుతుందని తేల్చి చెప్పారు. ఫేక్ అగ్రిమెంట్ దొంగల్ని ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిందని అన్నారు. ఈరోజు ఈ 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, 371 కోట్ల రూపాయలు, ఇన్ని 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ప్రజలకు చెందాల్సిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది అని గాని, చంద్రబాబు నడిపిన కథలో చంద్రబాబును కాక మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చెయ్యాలి అని గాని ఈ రాజకీయ నాయకులు, ఈ రాజకీయ పార్టీలు నోరెత్తరు, విప్పరు. ఎల్లో మీడియాకు ఇది కనిపించదు. ఇలాంటి వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. ఎందుకో తెలుసా ఇవన్నీ వీళ్ళు చెయ్యరు? కారణం ఏమిటి అని అంటే, ఎందుకంటే దొంగ వాళ్ళవాడే కాబట్టి, వాటాలు పంచుతాడు కాబట్టి. నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థలు దిగజారిపోయాయి అనంటే, వీళ్ళు రాసే రాతలు, వీళ్ళు చేసే చేష్టలు చూస్తే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది.
నిస్సిగ్గుగా పేపర్లలో ఎడిటోరియల్స్ రాస్తారు. మా బాబు లంచాలు తీసుకుంటే తప్పేమిటి అని చెత్త పలుకులు రాసేది ఒకడు, బాబు అవినీతిని దాచడానికి అష్ట కష్టాలు పడేది ఇంకొకడు. పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఫలితంగానే 2022 ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డ్స్ కు శానిటేషన్ విభాగంలో కాకినాడ 2వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కాకినాడలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వంగా గీత, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు జాతీయ స్థాయిలో శానిటేషన్ పరిశుభ్రతలో 2వ అవార్డు గెలుచుకున్న సందర్భంగా ఈరోజు అభినందన సభ గౌరవ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. జగనన్న ప్రభుత్వంలో పట్టణ ప్రాంత ప్రజల్లో ముఖ్యంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల్లో పట్టణీకరణ అనేది ఒక సమస్య కాదు, పట్టణీకరణ అనేది ఒక అవకాశంగా ఈరోజు మేము మలుచుకుంటున్నామని చెప్పే దిశలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేపడుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు దీనికి నిదర్శనంగా నిలుస్తాయి. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది క్లాప్ ప్రోగ్రాం. మరి క్లీన్ ఆంధ్రప్రదేశ్ ఒక నినాదంగా, మరి ఒక ఉద్యమంలాగా స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానివ్వండి, లెగసీ వేస్ట్ డిస్పోజల్ కానివ్వండి, ఈ యొక్క సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతోటి చేపట్టడం జరిగింది. ఏపీలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలని ఏపీపీఎస్సీ ప్రకటించింది. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, గ్రూప్ 4 సర్వీసెస్లో వివిధ పోస్టులు, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, ఏపీ జువెనల్ వెల్ఫేర్ కోరిలేషనల్ సబ్ సర్వీసెస్, టెక్నికల్ అసిస్టెంట్ జియో ఫిజిక్స్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖ, జూనియర్ ట్రాన్స్లేటర్ తెలుగు ఏపీ, టెక్నికల్ అసిస్టెంట్ ఏపీ మైన్స్ అండ్ జియాలజీ సబ్ సర్వీస్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్. అన్ని పోస్టులకు అక్టోబర్ 3న జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 1 పరీక్ష నిర్వహించనున్నారు. రైల్వే సిబ్బంది, ప్రయాణికులు ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు వినియోగించవద్దని, రైల్వే స్టేషన్ రైళ్లలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించేందుకు రైల్వే అధికారులకు సహకరించాలని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ కోరారు. రైల్వే స్టేషన్లో ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛతా హీ సేవ, స్వచ్ఛతా పక్వాడా 2023లో భాగంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా క్లాక్ టవర్ సెంటర్ నుంచి గాంధీ వెయిటింగ్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. 15 రోజుల పాటు నిర్వహించే స్వచ్ఛతా కార్యక్రమంలో పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహనతో పాటు రైళ్లను, స్టేషన్లను పరిశుభ్రంగా ఉంచుకునేలా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు. We have started the Swachhata Pakhwada today, and we will be celebrating this Pakhwada up to 2nd October, and this has been started since 2014, and regularly Swachhata Pakhwada is being celebrated all over the country. This was the initiative of our beloved Honorable Prime Minister Sri Narendra Modi ji, and cleanliness particularly it was envisaged that the country should look clean. For a country to be good, it should look clean, and taking this inspiration from the Honorable Prime Minister, Railway Ministry has launched the Swachhata Pakhwada every year, and for railways, Swachhata is not only for this Pakhwada, it is for us a daily routine, and we try to keep our trains clean, we try to keep our stations clean, we try to keep our workplaces, workshops, factories, and this cleanliness habit we try to inculcate in all our staff, our families, our children, and all our passengers also. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రోజుకో వినూత్న కార్యక్రమంతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ నిరసన తెలియజేస్తున్నారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కు పూలమాల వేసి దీక్ష ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభంజనంతో వైసీపీ భూస్థాపితమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. మండలాల్లో మాకు ఎంత సత్తా ఉంది అన్నదాన్ని మనం చూపెట్టుకున్నాం. ఇవాళ ఇక్కడ ఎంత మంది అయితే హాజరయ్యారో యావత్ నియోజకవర్గం కలిసి ప్రతి మండలంలోని అదే స్థాయిలో హాజరై వాళ్ళ నిరసనను గొప్పగా తెలియజేసినటువంటి పరిస్థితి. జగ్గంపేటలో అయితే ఇదే వేదిక మీద పెట్టుకున్నాం. ఇదే స్థాయిలో ఆ రోజు నిరసించాం. మరి అది అయిన తర్వాత జగ్గంపేట నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నేను ఇందాక చెప్పినట్టుగా జగ్గంపేట నియోజకవర్గంలో సామాజికంగా విడివిడిగా ఎవరు ఏ రకంగా చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇస్తున్నారు అన్న తెలియజేయడం కోసం జగన్మోహన్ రెడ్డిని నిరసిస్తున్నారన్నది చంపబెట్టుగా చెప్పడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొట్టమొదటిగా మొన్నటి రోజు మహిళా సోదరిమణులతోటి ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. ఆలయ మహాద్వారం వద్ద మహారాష్ట్రకు చెందిన భక్తులు సెల్ ఫోన్తో ఫోటోలు తీసుకున్నారు. అయినప్పటికీ టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకుని పరిస్థితి. ఆలయం వెలుపలికి వచ్చిన సమయంలో సెల్ ఫోన్ ఎక్కడిదంటూ భక్తులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా తమ డ్రైవర్ సెల్ ఫోన్ ఇవ్వడంతో ఫోటోలు తీసుకున్నామని భక్తులు చెప్పారు. అయితే భక్తులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించడాన్ని చూసి భక్తుల వద్ద ఉన్న సెల్ ఫోన్ విజిలెన్స్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కాగా శ్రీవారి ఆలయం వద్ద భద్రతా వైఫల్యం పట్ల భక్తులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఏలూరులో వైద్య కళాశాలలు ప్రారంభించుకోవడం హర్షదాయకమని ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అవకాశం ఉన్న వైద్య కళాశాలను ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య రంగం అభివృద్ధికి 4 అడుగులు ముందుకు వేశారన్నారు. రాష్ట్రంలో గతంలో 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా ప్రస్తుతం కొత్తగా 17 కళాశాలలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేశారన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏలూరుతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కలిపి 5 వైద్య కళాశాలను ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. ఏలూరు వైద్య కళాశాలలో 150 సీట్లు కేటాయించడం జరిగిందని, కేవలం ఏడాదికి 10,000 ఫీజు మాత్రమే నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణకు ప్రభుత్వం ప్రతి ఏడాది 250 కోట్లు ఖర్చు చేయనుందన్నారు. రాష్ట్రంలో వైద్య రంగం వెనుకబడి ఉండకూడదనే లక్ష్యంతో వైద్యానికి సంబంధించి ఎన్నో సంస్కరణల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం విషయంలో 4 అడుగులు ముందేయాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో స్వాతంత్రం తర్వాత ఇప్పుడు దాకా 11 కాలేజీలు ఉంటే మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు కొత్తవి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం భాగంగా ఈరోజు 5 మెడికల్ కాలేజ్ రాష్ట్రం అంతా ఓపెన్ చేశారు. దాంట్లో ముఖ్య భాగం ఏలూరు మెడికల్ కాలేజ్ అని చెప్పుకోవాలి. 150 సీట్లతో ఈరోజు అడ్మిషన్స్ కూడా పూర్తయి స్టూడెంట్స్ ఆంధ్ర రాష్ట్రం 4 మూలల నుంచి, అంతేకాకుండా నీట్ రాసిన వారు దాదాపు 11 మంది భారతదేశం మొత్తం ఈరోజు ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. కేవలం 10,000 రూపాయల ఫీజు మాత్రమే, సంవత్సరానికి 10,000 రూపాయలు. వీరికి అయ్యే ఖర్చు గవర్నమెంట్ కాలేజీ మెయింటైన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు చేయబోతుంది. చిత్తూరు విజయ డైరీలో గతంలో పనిచేసిన 140 మంది కార్మికులకు తక్షణం జీతాలు చెల్లించాలని జనసేన పార్టీ యువ నాయకులు లోచన్ శ్రీరామ్ డిమాండ్ చేశారు. డైరీ వద్ద కార్మికులు చేస్తున్న నిరసనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విజయ డైరీ తెరిపించి కార్మికులకు బకాయిలను చెల్లిస్తామని మాట ఇచ్చి కేవలం అసెంబ్లీలో జీవోకు అనుమతి తెచ్చి కార్మికులకు బకాయిలు చెల్లించకుండా వారి కడుపు కొడుతున్నారని ఆరోపించారు.
అమూల్ సంస్థను గుజరాత్ వాళ్ళకి ఇచ్చి గతంలో ఉన్న విజయ డైరీ కార్మికులకు మొండి చేయి చూపించారని, దీనిని తీవ్రంగా జనసేన పార్టీ నాయకులు ఖండిస్తున్నామన్నారు. తక్షణం వారి బకాయిలను చెల్లించి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. చిత్తూరులో స్థానిక విజయ డైరీని ఈ మధ్య మన గవర్నమెంట్ అమూల్ వాళ్ళకి దీన్ని కేటాయించింది. ఈ కేటాయిస్తున్న సమయంలో ఎప్పుడైతే ఇంతకు ముందు 2002లో ఈ డైరీని మూవ్ చేసినప్పుడు ఇక్కడ 140 మంది ఎంప్లాయీస్కి వాళ్ళకి విఆర్ఎస్ లేకుండా వాళ్ళకి 140 మంది ఎంప్లాయీస్ని అన్యాయంగా వదిలేశారు. వాళ్ళకి ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు, మన సీఎం గారు ఇచ్చిన హామీ ఏంటంటే వీళ్ళ అమూల్ వాళ్ళకి ఇచ్చిన వెంటనే డైరీ ఓపెన్ అయిన వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని, ఒకవేళ 140 మంది ఎంప్లాయీస్లో ఎవరైనా వృద్ధులు ఉంటే, వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ కుటుంబంలో పిల్లలకి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని చెప్పి వాళ్ళని నమ్మించి వీళ్ళందరూ పాదయాత్రలో వచ్చిన సమయంలో మన ముఖ్యమంత్రి గారు వీళ్ళకి హామీ ఇచ్చారు. అలా నమ్మించి కనీసం ముఖ్యమంత్రి గారు విజయ డైరీ అమూల్ డైరీ ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఈ 140 మంది ఎంప్లాయీస్ దగ్గరలో కూడా పక్కన కూడా ఉండనీయకుండా పోలీసులతో వీళ్ళని ఊరు బహిష్కరణ చేసి, కొంతమందిని కర్ణాటక బార్డర్లో, కొంతమందిని తమిళనాడు బార్డర్లో తీసుకొని పోయి వదిలేసి వాళ్ళని అక్కడ ఊరు బహిష్కరణ చేసి సీఎం గారి ప్రోగ్రాం అయ్యేంత వరకు వీళ్ళని రానివ్వకుండా వీళ్ళని ఈరోజు నడి రోడ్లో వదిలేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ బైక్ యాత్ర జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, జి సింహాచలం తెలిపారు. శ్రీకాకుళంలో సిపిఎం జిల్లా కార్యాలయంలో ఉక్కు రక్షణ బైక్ యాత్ర వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నంలో ఉక్కు రక్షణ బైక్ యాత్ర సెప్టెంబర్ 20న విశాఖపట్నంలో ప్రారంభమై 22న ఎచ్చర్ల చేరుకుంటుందని, 22, 23 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో బైక్ యాత్ర సాగుతుందని, శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, సోంపేట మీదుగా ఇచ్చాపురం వెళ్లి మందస, పాతపట్నం, కొత్తూరు గుండా 6 జిల్లాల్లో సుమారు 1200 కిలోమీటర్లు సాగి 29వ తేదీన స్టీల్ ప్లాంట్ వద్ద చేపడుతున్న నిరాహార దీక్ష శిబిరం వద్దకు చేరుకుంటుందన్నారు. బైక్ యాత్ర ముగింపు సందర్భంగా 29న సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందన్నారు. ప్రారంభానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హాజరవుతారని, ముగింపు సభకు అఖిల భారత నాయకులు హాజరవుతారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుని ఈ రోజు ఆదాన్ని కట్టుబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు రక్షణ యాత్ర పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుంది. సెప్టెంబర్ 20వ తేదీన విశాఖపట్నంలో గాంధీ విగ్రహం దగ్గర మోటార్ బైక్ యాత్ర ప్రారంభించి మొత్తం ఉత్తరాంధ్రలో ఉండే మొత్తం 6 జిల్లాలన్నీ కూడా, నియోజకవర్గ కేంద్రాలన్నీ కూడా టచ్ చేసుకుంటూ బహిరంగ సభలు పెడుతూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం చేసి ఈ ఉక్కు పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు 32 మంది ఆత్మ బలిదానాలు, 14,000 మంది రైతులు తమ భూములు ఇచ్చి దానం చేసి ఆ భూములన్నీ కూడా ఈ రోజేమో ఆదాయానికి కట్టబెట్టడానికి ఇవాళ బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. అంతేకాదు ఎప్పటికే 14,000 ఎకరాలు ఆదానితో గంగవరం పోర్టుకి స్టీల్ ప్లాంట్ భూములు అప్పచెప్పింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేలా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నా మట్టి నా దేశం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బేరివారి మండపం నుంచి 4 మాడ వీధులు భారీ ర్యాలీ నిర్వహించి మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ ఈ పవిత్ర మట్టిని దేశ రాజధాని కొత్త ఢిల్లీకి తరలించి అమృత వాటిక నిర్మించేందుకు వినియోగిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఆనందోత్సాహాలతో పాల్గొంటున్నారన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి నుంచి అన్ని కలిశాల ఆంధ్ర రాష్ట్రం శ్రీమతి పురంధరేశ్వరి గారి నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుల నాయకత్వంలో ఈ యొక్క మట్టి సేకరణ చేసుకుని ఇటు భారతదేశం అంతా కూడా ఢిల్లీలో అమృత వనాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు. ఈ అమృత వనము రానున్న తరాలకి, రానున్న యుగాలకి తెలిసే విధంగా భారతీయులందరూ భారతదేశం నుంచి అందరూ దేశ నలుమూల నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మట్టి వచ్చింది, ఇక్కడ ఒక అమృత వనాన్ని ఏర్పాటు చేస్తున్నాము అంటే భారతీయులందరూ ఒక్కటే అన్న నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ రోజు సెప్టెంబర్ 15న ఈ కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి
అన్ని మండలాల్లో కూడా ఈ మట్టి సేకరణ కార్యక్రమం గత 15 రోజులుగా జరిగింది. ఈ రోజు కడపటి రోజు కాబట్టి ఈ రోజు పట్టణ పూర్వీకుల గుండా కూడా శ్రీకాళహస్తి పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి కూడా మట్టి సేకరించుకొని మరి దాన్ని అటు రాష్ట్రానికి ఢిల్లీకి పంపిస్తామని చెప్పి కోరుకుంటూ ఎర్రకాలువ గండ్ల పూడ్చివేతతో పాటు పేదలకు ఇళ్ల స్థలాల భూసేకరణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లిగూడెం, పెంటపాడు మండల గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కు ఈ స్టాంపులు ఎంతో భద్రత కల్పిస్తాయని ఆప్కాప్ చైర్మన్ మల్లెల ఝాన్సీ అన్నారు. కడప డీసీసీ బ్యాంకులో ఈ స్టాంప్స్ ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ సాయి ప్రవీణ్ చంద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ స్టాంప్స్ సేవలను అందిస్తున్న మొదటి సహకార బ్యాంకుగా డీసీసీ బ్యాంకుకు ఘనత లభిస్తుందన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేశాం. కొంత ల్యాండ్ ఎక్విజిషన్ చేయవలసిన అవసరం ఉంది. కొన్ని కోర్టు లిటిగేషన్లో దాని మీద స్టే మీద ఉన్నాయన్నీ కూడా స్టే వెకేషన్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ని అటెండ్ అయ్యి దాన్ని స్టే వెకేట్ చేయించమని చెప్పాం. జిల్లా పరిషత్తు భూములకు సంబంధించి కూడా దానికి సంబంధించిన ఇష్యూస్ని కూడా సీఈఓ తోటి కూడా మాట్లాడాం. ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఆయన సాల్వ్ చేయడానికి ఆయనకి ప్రయత్నం చేస్తారని చెప్పారు. దానికి టైం లిమిట్ కూడా పెట్టి వీలైనంత త్వరలో అవన్నీ కూడా సెటిల్ చేస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఉన్న డ్రైనేజ్ ఎటువైపు వెళ్ళాలి అన్నది డిసైడ్ చేసి కోర్సు ఎలా ఉందో దాని ప్రకారం ఆ ఇరిగేషన్కి సంబంధించిన అప్లాండ్లో ఉన్న పొలాలకు సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన డ్రైన్స్ కూడా దాంట్లో నోటిఫై అయ్యి ఉన్నాయి. కాబట్టి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టెంబేడు మండల కార్యాలయంలో బాల్య వివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు, అలాగే శ్రీకాళహస్తి ఐసీడీఎస్ కార్యాలయంలో పోషకాహార మహోత్సవాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ తిరుమల నడకదారిలో బాలికపై దాడి చేసిన ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టి నివేదిక ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం ఎంతగానో దోహదపడుతుందని సంతోషం వ్యక్తం చేశారు. బాల్య వివాహాలను సమూలంగా నిర్మూలించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలో పోషణ మహోత్సవాలు అవుతున్నాయి 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు. అందులో భాగంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బాల్య వివాహాల మీద ఒక మహిళా పోలీసుతో ఒక అవగాహన సదస్సు పెట్టండి అని చెప్పడం జరిగింది. అందులో భాగం కూడా ఈరోజు పోషణ మహోత్సవ కార్యక్రమం కూడా అటెండ్ అవ్వడం అయింది. చాలా చక్కగా చేశారు. చాలా అంకిత భావంతో చాలా నిజంగా ఇటువంటి న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు పెడితే చాలా బాగుంటుందని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. మేమైతే దాని మీద హర్షం కూడా వ్యక్తం చేస్తున్నాం. అయితే అంగన్వాడీ సిబ్బందికి ఎలా ఉండాలి, వాళ్ళు ఇచ్చే కార్యక్రమాలు ఏంటి, వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి దాన్ని దుర్వినియోగం కాకుండా ఏ కార్యక్రమాలు చేపట్టాలని కూడా మేము తెలియజేయడం జరిగింది. వాళ్ళు సహకరించమని చెప్పడం. గుంటూరులోని ఏటీ అగ్రహారం 0 లైన్ చర్చి పక్కన ఒక ఇంటిని అద్దెకు తీసుకుని పసుపులేటు రామకృష్ణ రేషన్ వ్యాపారులతో రేషన్ బియ్యం అందించే ప్రభుత్వ వాహనాలు పీడీఎస్ రైస్ ను తీసుకొచ్చి గోతాలు మారుస్తుండగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సుమారు 5 టన్నుల వరకు అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ గోతాల నుంచి తెల్ల సంచుల్లోకి మారుస్తుండగా ఈ దాడులు జరిగాయి. పసుపులేటి రామకృష్ణ అనే వ్యక్తిని విచారించగా తానే ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యాన్ని కొని తెచ్చుకుని ఇక్కడ డంప్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఎండియు వాహనాలు అక్రమార్కుల చేతికి ఎలా వచ్చాయో ఎవరికి అంతు చిక్కడం లేదు. ప్రభుత్వ వాహనాల్లో రేషన్ బియ్యాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ గోడౌన్లో నిల్వ చేసుకునేందుకు అధికారులు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఎండియు వాహనదారులు కూడా సహకరిస్తున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.